పెడితే సాలూరు రావడానికి 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు వస్తే ఊరి మీద ఉన్నటువంటి 2 చెరువులు ఎప్పుడు ఎండిపోయి ఉంటాయి. ఆ చెరువు కింద పంటలు ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్నటువంటి కోరిక లిఫ్ట్ కావాలని. నాకు తెలుసు శ్రీనివాసరావు గారు పక్క ఎమ్మెల్యే, ఇక్కడ మిగతా ఎమ్మెల్యేలు సందాని గారు, బాబుఖాన్ గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రాజేశ్వరి గారు. నేను టీఆర్ఎస్ కి వస్తే టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. ఏ పార్టీలో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా తన కోసం కాదు. నేను పలానా పదవిలో ఉంటే, పలానా పార్టీలో ఉంటే 10 మందికి న్యాయం చేయగలుగుతానని సంకల్పంతో చేరడం తప్పితే ఆయన భర్త కోసం కాదు. నా దగ్గరికి వచ్చి గ్రామ పెద్దలను తీసుకొచ్చి లిఫ్ట్ కావాలని అడిగారు. నేను 98లో మొట్టమొదటి మంత్రి అయ్యాను, హౌసింగ్ శాఖ మంత్రిగా. వచ్చిన వెంటనే నాకు అడిగాడు, సార్ మీరు మంత్రి అయ్యారు, మా కోరిక 30 సంవత్సరాల కోరిక, సాలూరు లిఫ్ట్ కోరిక 30 ఏళ్ల కోరిక. హైడ్రాలజికల్ క్లియరెన్స్ వస్తలేదు, శాంక్షన్ వస్తలేదు, మా పంటలు ఎండుతున్నాయి, పంటలు వండతలేవు, మీరు సాధించి పెట్టాలని చెప్పి గట్టిగా మొండిగా ఇది కావాలి అని కావాలని చెప్పి మొండిగా అడిగినటువంటి వ్యక్తి బుద్ధరాజేశ్వర్ గారు. వారెంబడి, ఎందుకంటే సాలూరు గ్రామం అంటే నాకు కూడా ప్రేమైన గ్రామం. ఇక్కడ మంచి సాంప్రదాయం ఉంది. ఇంతకుముందు సోదరులు చాలా మంది చెప్పారు, ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రామం గ్రామం కుటుంబంగా పనిచేసుకుంటారు. ఎవరు కష్టం వచ్చినా వారు ఆదుకుంటారు. అలాంటి మంచి గ్రామం సాలూరు గ్రామం.